ఒకటే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తిరుమల వెంకన్న ఆలయం వైకుంఠ ద్వార దర్శనాలు భక్తులతో కిటకిటలాడుతోంది. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచే స్వామివారి దర్శనానికి దేశవ్యాప్తంగా భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భాన్ని పురస్కరించుకుని తెరిచిన వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకునేందుకు లక్షలాది మంది భక్తులు శ్రీవారి కొండకు చేరుకుంటున్నారు. శనివారం 88,662 మంది భక్తులు వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠ ద్వారం దర్శనాలు ప్రారంభమైనప్పటి నుంచి కేవలం 5 రోజుల్లోనే 3,74,228 మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఇది గత సంవత్సరాలతో పోలిస్తే గణనీయంగా పెరిగిందని టీటీడీ అధికారులు పేర్కొంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు క్యూ లైన్లు, అన్నదానం, తాగునీరు, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఇక భక్తుల సంఖ్య పెరిగినట్లే హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగింది. ఈ ఏడాది ప్రారంభంలోనే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5 కోట్ల రూపాయల మార్కును దాటడం విశేషం. శనివారం ఒక్కరోజే హుండీ ద్వారా 5.05 కోట్ల రూపాయల ఆదాయం లభించినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఇది భక్తుల అచంచల భక్తిని ప్రతిబింబిస్తోందని తెలిపారు. స్వామివారి దర్శన విధానాల్లో మార్పులు చేసి వీఐపీ బ్రేక్ సమయాన్ని సవరించడం ద్వారా సామాన్యులకు ప్రాధాన్యం దక్కుతోంది. ప్రతి అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. సందీప్, కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యమే అదృష్టంగా భావిస్తుంటారు భక్తులు. అలాంటిది ఏడాదికి ఒకేసారి కల్పించే వైకుంఠం ద్వారా దర్శనం దక్కితే వారి ఆనందానికి అవధులుండవు. అయితే ఈ వైకుంఠం ద్వారం గుండా స్వామివారి నిజ రూప దర్శనం పొందితే పులకించిపోతారు భక్తులు. జన్మ ధన్యమైనట్లు భావిస్తారు. ఈ అరుదైన దర్శనమే ప్రస్తుతం కొందరు భక్తులకు దక్కుతోంది. టీటీడీ నిర్ణయంతో సామాన్య భక్తులు స్వామి అభిషేక దర్శనాన్ని పొందుతూ వారు స్వామి దర్శనంతో పులకించిపోతున్న దృశ్యాలైతే ఇప్పుడు తిరుమలలో డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనాలు మొదలయ్యాయి. జనవరి 8 వరకు కూడా స్వామివారిని ఈ ద్వారం గుండానే భక్తులు దర్శించుకోనున్నారు. ఈ ఉత్తర ద్వారం గుండా వెళ్లి స్వామిని దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని హిందువుల నమ్మకం. అందుకే ప్రస్తుతం తిరుమలకు భక్తులు పోటెత్తారు. కేవలం 4 రోజుల్లోనే లక్షలాది మంది భక్తులు కలియుగ దైవాన్ని మోక్ష ద్వారం గుండా దర్శించుకున్నారు. వైకుంఠ ద్వార దర్శనం దక్కడమే అదృష్టం అనుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న ఓ నిర్ణయం కొందరు భక్తులకు వరంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం భక్తుల రద్దీ నేపథ్యంలో ఉదయం శ్రీవారి అభిషేక సమయంలో కూడా దర్శనాలు కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. దీంతో తెల్లవారుజామున 4:30 గంటల నుండి 6 గంటల వరకు కూడా స్వామివారు సామాన్య భక్తులకు నిజరూప దర్శనం ఇస్తున్నారు. ఇలా వైకుంఠ ద్వారం గుండా వెళ్లి స్వామివారికి అభిషేకం జరుగుతుండగా దర్శించుకున్న భక్తులు పులికించిపోతున్నారు. సాధారణంగా తిరుమల వెంకటేశ్వర స్వామి అభిషేకాన్ని అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తారు. గతంలో ఈ అభిషేక సమయంలో సామాన్య భక్తులకు దర్శనం కల్పించేవారు. కానీ పలు కారణాలతో ఈ సేవను ఏకాంతంగా నిర్వహించడం ప్రారంభించారు. కేవలం ముందుగా టికెట్ బుక్ చేసుకున్న వారు, సిఫారసులు కలిగిన విఐపీలకు మాత్రమే ఈ సమయంలో స్వామివారికి దర్శనానికి అనుమతిస్తారు. 15 ఏళ్ల కింద సామాన్యులకు స్వామివారి అభిషేక దర్శనాలను నిలిపివేసింది టీటీడీ. కానీ తాజాగా భక్తుల రద్దీ నేపథ్యంలో వీలైనంత ఎక్కువ మందికి దర్శనం కల్పించాలని టీటీడీ భావించింది. అందుకోసమే అభిషేక సేవ సమయంలో కూడా సామాన్యులకు దర్శనం కల్పించే దిశగా నిర్ణయం తీసుకునింది. ఇలా స్వామిని వేలాది మంది అభిషేక దర్శనం చేసుకున్నారు. ఇది తమపై ఆ వైకుంఠుడి వాసుడు కరుణగా భక్తులైతే భావిస్తూ చెప్తున్నారు. తిరుమలకు ఇప్పటికే భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశికి ముందు నుండే ఈ రద్దీ కొనసాగుతోంది. కేవలం
5 రోజుల్లోనే దాదాపు 3 లక్షలకు పైగా భక్తులు శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నట్లు టిటిడి ప్రకటించింది. ఇక ఈ వీకెండ్ లో భక్తుల రద్దీ మరింత పెరుగుతుందని చెప్పి కూడా భావిస్తున్నారు టిటిడి అధికారులు. సెలవులు కావడంతో స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తారని చెప్పి కూడా భావిస్తోంది టిటిడి. ప్రస్తుతం సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది టిటిడి. వీలైనంత ఎక్కువ మంది సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంది టిటిడి. ఇందులో భాగంగానే అన్ని రకాల ఆర్జిత బ్రేక్ దర్శనాలను జనవరి 8 వరకు కూడా రద్దు చేసింది. తాజాగా అభిషేక సమయంలో కూడా దర్శనాలు కల్పిస్తుంది. ఇలా విరామం లేకుండా దర్శనాలు కల్పిస్తున్న భక్తుల రద్దీ మాత్రం తగ్గడం లేదు. క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. భక్తులు సమయం పాటిస్తూ స్వామి దర్శనం కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే తిరుమలలో ప్రస్తుతం నెలకొండిందని చెప్పుకోవచ్చు. ఏదైతే వైకుంఠ ద్వార దర్శనాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచే స్వామివారికి దర్శనానికి దేశవ్యాప్తంగా కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇప్పటికీ వస్తూనే ఉన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పురస్కరించుకుని తెరిచిన వైకుంఠ ద్వారం ద్వారా లక్షలాది మంది భక్తులు ఇప్పటికీ దర్శనం చేసుకున్నట్టు టిటిడి కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో భక్తుల దర్శనాలతో పాటు పెద్ద ఎత్తున హుండీ ఆదాయం కూడా పెరిగిందని చెప్పి కూడా టిటిడి ప్రకటించింది. దాదాపు నిన్న శనివారం ఒక్కరోజు మాత్రమే 5 కోట్ల రూపాయల ఆదాయం లభించినట్లు టిటిడి అధికారులు కూడా ప్రకటించారు. ఇది భక్తుల అచంచల భక్తిని ప్రతిబింబిస్తుందని టిటిడి అయితే విశ్వాసం వ్యక్తం చేస్తుంది. భక్తులకు ఎటువంటి సౌకర్యం లేకుండా ఇక మీదట కూడా భవిష్యత్తులో కూడా ఇటువంటి ఏర్పాట్లే చేసి సామాన్య భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా టిటిడి చెప్తోంది. సందీప్. రైట్, థాంక్స్ రామచంద్ర. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.